పెద్దవాళ్ళ నుంచి మనకి సాంప్రదాయం వస్తుంది కాబట్టి చాలా మంది ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు వస్తూ ఉన్నారు. సో వీళ్ళ నుంచే మన యువతకు నేర్పిస్తూ ఉంటారు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారు బోనం? 30-35 ఏళ్ళు. ఏమి తయారు చేస్తారు బోనంలో? అన్నము, పెరుగు, బెల్లము, ఆకుకూర, ఓకే. యాపరిల్లలు, పసుపు, కుంకుమ మీ తర్వాత వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉన్నారా? నేర్పిస్తుంది. ఎలా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవునా? అమ్మవారికి ఉన్న ప్రాశస్త్యత గురించి చెప్పండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు చూసి. అమ్మ ఏది మొక్కుతుంది. అవునా? ఓకే, ఓకే. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఉజ్జయిని, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఏది భక్తితో కోరినా కూడా తప్పకుండా ఇస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి, కొంతమంది అయితే 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే అమ్మవారి దర్శనానికి వస్తున్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. సో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గజ్వేల్కి వెళ్ళి వచ్చిన మా అమ్మ వాళ్ళ దగ్గర ప్రతి సంవత్సరం వచ్చి బోనం చేస్తాం. గజ్వేల్ ఉంటారా? ఇక్కడికి వచ్చి బోనం తీస్తూ ఉంటారా? మీరమ్మా? మేము యాదాద్రి బోనంలో ఏం చేశారు? పరమాన్నం. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నారు బోనం? 30 years నుంచి మమ్మీ వాళ్ళు ఇక్కడే తీస్తాం. అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనమాట. ఒకళ్ళు ఒక్క బోనం మాత్రమే తీసుకొస్తారు, ఇంకొంతమంది ఆ బోనం మీద శాఖ పెడుతూ ఉంటారు, ఇంకొంతమంది 2-3 అంతరాలు కూడా బోనం నెత్తి మీద పెట్టుకొని చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఒక బోనాన్ని ఏ విధంగా అయినా రెడీ చేయొచ్చు అనేలాగా, అంటే వాళ్ళ ఇష్టారీతిన అమ్మవారికి ఇంకా ప్రసన్నం చేసుకునేలాగా, నా బోనం బాగుండాలంటే నా బోనం బాగుండాలి అదే విధంగా బోనాలు రెడీ చేస్తూ ఉంటారనమాట. శివసత్తులు కావచ్చు, అలాగే జోగినీలు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో వాళ్ళ స్థాయిని తగ్గట్టుగా 2-3 అంతరాలు కూడా బోనం నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేసుకుంటూ, డప్పులు వాయించుకుంటూ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారనమాట. సో ఇప్పటి వరకు కొంతమంది విఐపీలు దర్శించుకోవడం జరిగింది. తొలి బోనాన్ని పొన్నం ప్రభాకర్ గారు మంత్రి సమర్పించడం జరిగింది కుటుంబ సమేతంగా. మరికొద్ది సేపట్లో, అంటే 9 నుంచి 11 గంటల మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఈ ఏరియాలో ఉండే, చుట్టుపక్కల ఉండే షాప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ 3 days వరకు, ఇవాళ రేపు ఎల్లుండి. ఎందుకంటే ఇక్కడ బోనాల ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు బోనం, అలాగే రేపు రంగం, అలాగే కొంతమంది పలహారం బండి, అలాగే పట్నాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు పట్నాలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి పలహార బండి, దాంట్లో నైవేద్యాలు, పలహారము, పండ్లు అన్ని సమర్పిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటారు. అమ్మవారిని లోపల ఏ విధంగా తయారు చేస్తారో అనేది బయట మనకు పూల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎంత అందంగా ఉన్నదంటే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఎవరైతే డిస్ట్రిక్ట్స్ నుంచి, చాలా దూరం నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, మొక్కులు చెల్లించుకోవాలి అనుకుంటారో వాళ్ళు కొంచెం అలర్ట్ ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఏరియా చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెకింగ్స్ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అండ్ వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ 2 to 3 kilometers దూరంలోనే మనం వదిలేసి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సమయం తీసుకొని నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ప్రతి దగ్గర కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. బోనాలకు సపరేట్ క్యూ లైన్ ఉంది, అలాగే సాధారణ భక్తులకు కూడా సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో మీరు కొంచెం అది దృష్టిలో పెట్టుకుని మీరు ఆ క్యూ లైన్లోకి వస్తే బెటర్గా ఉంటుంది. దర్శనం మాత్రం త్వరగానే అయిపోయేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా దూరం నుంచి వీళ్ళు బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు కాబట్టి క్యూ లైన్స్ లో టైం పడుతుంది అందరూ దర్శనం చేసుకోవడానికి. కాబట్టి వీళ్ళ దగ్గరికే వచ్చి జిహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఒకవేళ ఇన్ఫాంట్ అయిపోతే పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళను కూడా పక్కకు తీసుకొచ్చేలాగా ఎక్కడికక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్రౌడ్ ఉంది, దాదాపుగా కొన్ని లక్షల మంది 3 రోజులలో అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది చెప్తున్నారు. కాబట్టి సో ప్రత్యేకంగా మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా చెప్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే బోనంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలాగా వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి, వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి కొంతమంది బెల్లపన్నని సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది అన్నము, పచ్చకూర వండి సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది బెల్లం శాఖ మాత్రమే పెడుతూ ఉంటారు. అమ్మవారికి తప్పకుండా సారె పోస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఆడపడుచులు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారింటికి ఏ విధంగా వస్తారో అదే విధంగా అమ్మవారు కూడా ఇక్కడికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ సారె, చీర, అలాగే ఈ బోనం ఇవన్నీ తీసుకుంటుంది అనేది ఈ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భక్తులందరూ కూడా నమ్మే ప్రత్యేకమైన విషయం. కాబట్టి అమ్మవారికి బోనంతో పాటుగా చీర, సారె కూడా సమర్పిస్తూ ఉంటారు. కొబ్బరి కొడకారి, ఉచ్చడి పళ్ళు, మనకు తాంబూలంలో చీర పెడుతూ ఉంటారు, రవిక, అలాగే
బియ్యాన్ని కూడా ఒడి బియ్యం పోస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనము మన ఇంటి ఆడపడుచు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనకు ఆమెకు ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటాం. కాబట్టి అలా మన ఇంటి ఆడపడుచు వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకుంటామో సో అమ్మవారిని కూడా అంతే బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మవారికి చీర సారే సమర్పించడం జరుగుతూ ఉంటుంది. సో చిన్న పిల్లలు కూడా ఈ జనరేషన్ లో ఉన్న చిన్న పిల్లలు కూడా నెత్తి మీద బోనం ఎత్తుకొని రావడానికి ఏ మాత్రం ఫీల్ అవ్వట్లేదు. సో అందరూ కూడా మన కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో మనకు తెలిసేది అదే, ఎందుకు సమర్పిస్తున్నాం బోనం అనేది కూడా ఇప్పుడున్న కల్చర్ లో కొంతమందికి తెలియని అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మన పెద్దవాళ్ళు మనకి ఏది నేర్పించారో మనం మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. కాబట్టి సో ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా చక్కగా నీట్గా రెడీ అయ్యి పట్టు వస్త్రాలు వాళ్ళకి తగ్గినట్టుగా చాలా మంచిగా ఆభరణాలు అవన్నీ కూడా వేసుకొని రెడీ అయ్యి నెత్తి మీద బోనం పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. సో ఎక్కువ జూలై ఆగస్టు మాసంలో వర్షాకాలం కాబట్టి వరదలు వర్షాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎక్కువగా తడిసిపోతూ ఉంటాము, అన్నీ కూడా వరదమయంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో దోమలు మలేరియా డెంగ్యూ ఇలా రకరకాలుగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధుల నుంచి మనం రక్షించుకోవాలన్నా కూడా సో ఇలా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఆ బోనాన్ని మనం పలహారంగా తీసుకున్నట్లయితే కూడా మనకి కూడా ఎటువంటి వ్యాధులు త్వరగా ప్రబలకుండా ఉంటాయి, అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. సో ఎవరైతే ఈ తెలంగాణ ట్రెడిషన్ ని ఫాలో అవుతూ ఉంటారో దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది అనేది మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు, కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయం అయితే తొలి బోనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇక్కడ అప్డేట్స్. ఓవర్ టు యు సంపత్.